వెహికల్ కింద పడిపోతే ఏం చేస్తారండి? అప్పుడు చనిపోయి ఉంటారు. అప్పుడు మనిషిని చంపుతారా, కేసు పెడతారా, లేకపోతే బైక్‌ని ఏమన్నా తగలబెట్టేసి ఆ బైకుల మీద ఇది చేస్తారా, ఏం చేస్తారు? ఎంతో కొంత తప్పు పేరెంట్స్‌ది లేదా అండి దీంట్లో? పిల్లలు ఇప్పుడు మనం ఉండే ప్లేస్ బట్టి మనం ఉండాలండి. అర్థమవుతుందా? ఇప్పుడు మన ఇంటి ముందరే మెట్లు దిగంగానే వెహికల్స్ వచ్చే దారి ఉంటది. కుక్కలు ఉంటాయి. లేకపోతే ఇంకొక మనుషులు కూడా అండి సప్పటి కొంతమంది సైకోగాళ్ళు తయారయ్యారు. పిల్లకాయలను ఎత్తుకు వెళ్ళే సైకోగాళ్ళు లేరా? ఉన్నారు కదా! లేకపోతే నెత్తి మీద కొట్టేసి వెళ్ళిపోయే సైకోగాళ్ళు లేరా పిల్లకాయల్ని? కొంతమంది సైకోగాళ్ళు ఉన్నారు. ఇటు 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 ఊపేసి పిల్లకాయల్ని ఇసిరేసి వెళ్ళిపోతున్నారు. అప్పుడేం చేస్తారండి? చెప్పండి, నాకు ఆన్సర్ కావాలి దీనికి. ఇప్పుడు పేరెంట్స్‌కి ఉండాలా లేదా కొంచెం బుద్ధి? మనం ఉండే ప్లేస్ బట్టి తలుపేసుకొని ఆడిపిచ్చాలి పిల్లల్ని. లేకపోతే మనం కేర్ తీసుకునేటప్పుడే మనం బయటికి పంపించగలగాలి. పిల్లోడు చప్పున ఎట్ట పరిగెత్తారో మీరు చూడలేదా చెప్పండి? అబ్బాయి పాటికి అబ్బాయి కామ్‌గా ఉంటే వచ్చి కరిచిందా? లేకపోతే తను పరిగెత్తని విధానానికి తను కూడా పరిగెత్తుకొచ్చి కరిచిందా? అని నేను ఇక్కడ కుక్కని సపోర్ట్ చేయట్లేదు. మళ్ళీ మీరు అనుకుంటారు మళ్ళీ కుక్కని సపోర్ట్ చేశాను. కుక్కని సపోర్ట్ చేయట్లేదయ్యా నేను. నేనేమన్నానంటే జరుగుతానే ఉన్నాయి. అర్థమవుతుందా? గవర్నమెంట్ ఎట్ట పట్టించుకోవట్లేదు మనకు అర్థం కావట్లా. పట్టించుకొని ఉంటే కుక్కలు ఎందుకు ఉంటాయి ఇంకా బయట? అర్థమవుతుందా? లేదు కదా! కానీ నేనేమంటున్నాను, కుక్కలని గవర్నమెంట్ పట్టించుకోవాల్సిన విషయం ఎక్కడరా అంటే, తీసుకెళ్ళి ఒక ప్లేస్‌ని సెలెక్ట్ చేసుకోమనండి. అక్కడ పెద్ద బోన్స్ అనేది ఒకటి క్రియేట్ చేసేసి, కుక్కలనేవి తీసుకుని అక్కడ పెట్టి, దేనికి ఏ జబ్బు ఉందో చూసి, దానికి ట్రీట్మెంట్ ఇచ్చి, కొన్ని రోజులు అక్కడే పెట్టి, దానికి ఫుడ్ ఇచ్చి, శిక్షణ ఇచ్చి, ఇప్పుడు మన వీధి కుక్కలకి, ఇంట్లో కుక్కలకి చిన్న తేడా చెప్తా. ఇంట్లో కుక్కలకి శిక్షణలు ఉంటాయి. అర్థమవుతుందా? మనం రోజు నాన్న, ఏ పప్పి, ఏ బంగారం, ఇంకోటి ఏ డైలాగులు అయితే ఆ డైలాగులు పెట్టుకొని పెంచుకుంటూ రోజు దానికి స్నానాలు చేపించి తిండి పెట్టి అని చేస్తున్నాం కాబట్టి అవి అలా పెరుగుతున్నాయి. అవునా? ఆ శిక్షణ ప్రతి ఒక్క కుక్కకి ఇస్తే అవి కూడా ఎందుకుంటాయి అట్లాగా? కరవాల్సిన అవసరం లేదు కదా! అర్థమవుతుంది నేను చెప్పేది. సో ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్‌ది. ఇలా రియాక్ట్ అయ్యి కానీ తీసుకెళ్ళి కుక్కల్ని కానీ ఇలా పెంచి తర్వాత వదిలితే చాలా బాగుంటుంది నా ఫీలింగ్. కానీ దీనికి తోడు ఇంకోటి ఏం చెప్తానంటే, పేరెంట్స్ కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు కుక్క కాకపోతే బండి దగ్గర అయినా అయి ఉండేదండి. అవునా కదా చెప్పండి? బండి దగ్గర అయినా అయి ఉంటే ఏం చేసేవాళ్ళు అని అడుగుతున్నా. అలా అని చెప్పి కుక్కను చంపేయడం అనేది రాంగ్ కదండి. కుక్కను చంపేయడం ఏంటని నాకు అర్థం కాదు. కొంతమంది అడుగుతారండి, మీరు చికెన్ తినరా, కోళ్ళని చంపట్లేదా? సి కోడులని చాలా మంది తింటున్నారు, మేము తింటున్నాం. దాని ప్రాణం తీయాలని నాకు కూడా ఏమి అనిపించదు. అర్థమవుతుందా? నాకు చిన్న పావురం, చిన్న గుడ్లు ఉంటే మా ఇంటి ముందర, అరే దీనివల్ల అంటారు జబ్బులు వస్తాయంటే పావురాలు ఉంచకూడదు అంటే పోతే పోయిందని బాల్కనీ వాడడం మానేసా. అవి పెద్ద ఎగిరిపోయేదాకా అట్లా ఉండి బాల్కనీ వాడడం మానేసా నేను. అర్థమవుతుందా? అవి పెద్ద అయినాక వదిలేసి క్లీన్ చేస్తాను నేను మొత్తం అది. అర్థమవుతుందా? అంతేగాని పౌరం పోయి గుడ్డు తీసుకొని ఇచ్చేస్తే నాదేం పోయింది? గుడ్డే కదా.